హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు నార్మల్ ఇడ్లీయేనా అండి? ఈసారి మిల్లెట్స్ ఇడ్లీ ట్రై చేద్దామా? మిల్లెట్స్ అంటే గట్టిగా ఏమి ఉండదండి. చాలా సాఫ్ట్ ఉంటది. నార్మల్ ఇడ్లీ గూడా మనం మర్చిపోతామనమాట. దీనికి మనం ఏం చేయాలంటే ఇడ్లీ రవ్వ ఏం అవసరం లేదు. ఓన్లీ మిల్లెట్స్, అటుకులు, మినపప్పు. ఒక ఇప్పుడు నేను ఊదలు తీసుకుంటున్నానండి. ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసు ఊదలనమాట. గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాం గాబట్టి, హాఫ్ గ్లాస్ అటుకులనమాట. హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు, లేపోతే దానికి ముప్పావన్నా తీసుకోవచ్చు మీరు. ఏయకుండా నేను చాలా సార్లు ట్రై చేశానండి. గట్టిగా వచ్చాయి. అటుకులు యాడ్ చేస్తే చాలా సాఫ్ట్ అండి. పువ్వులాగా వస్తాయన్నమాట ఇడ్లీ. మామూలు ఇడ్లీ అసలు మీరు తినరు. ఇంక తిననంటే తినరు. మిల్లెట్స్ ఇడ్లీ మనకి హెల్తీ గూడా. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి గాబట్టి, మనకు త్వరగా ఆకలి గూడా ఎయదు. ఫస్ట్ దీనికి మనం ఏం చేయాలంటే, మిల్లెట్స్‌ని, మినపప్పుని మనం ఇడ్లీకి ఎలాగ నానబేసుకుంటామో, అలాగే ముందే వాష్ చేసేసుకొని, సోక్ చేసి పెట్టుకోవాలి. మినిమమ్ 4, 5 అవర్స్ నానితే చాలు. అటుకులనేది ఇప్పుడే నానబోయకూడదండి. దీన్ని కంప్లీట్‌గా మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి. అటుకులు మనం 15 మినిట్స్‌లో రుబ్బుతామనగా సోక్ చేసుకోవాలి. ఇదిగోండి 5 అవర్స్ అయింది. వీటిని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అటుకుల్ని మంచిగా వాష్ చేసి నానబెట్టుకొని ఉంచుకుందాం. ఎందుకంటే అటుకులు ఇంకా చాలా గట్టిగా సుద్దలాగా అయిపోతాయండి. మనం మార్నింగే వాష్ చేసేసి సోక్ చేస్తే. ఇలా పెట్టుకున్నాక అదిగోండి నానిపోయినాయి కదా! మనం మెత్తగా దీన్ని గూడా వాష్ చేసేసుకొని 2 వాయిల కింద మిక్సీలో వేసుకుందాం. గ్రైండర్‌లో వేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. పిండనేది ఒదుగైతుంది. ఫస్ట్ ఒక వాయి మనం మిక్సీ పట్టుకుందాం. ఈసారి రేపు మార్నింగ్ గాని మీరు ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఐస్‌క్వేర్ చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వాయిలో మినపప్పు, మిల్లెట్స్, అటుకులు కలిపి గ్రైండ్ చేసేసుకుందాం. కొంచెం ఉప్పు గూడా ఇప్పుడే వేసేసుకోండి ఏం కాదు. మళ్ళీ రేపు మార్నింగ్ సరిపడా ఉప్పు చెక్ చేసుకుందురు గానీ. అంతేనండి మిల్లెట్సు, మినపప్పు, అటుకులు ఇంకేం అవసరం లేదు. ఇడ్లీ రవ్వ గూడా అవసరం లేదు. కలిపేసుకున్నాక ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేయండి. రేపు మార్నింగ్‌కి మంచిగా పిండి ఫెర్మెంట్ అంతా అవుతుంది. అదిగోండి మార్నింగ్ అయింది. మనం గ్రైండర్‌లో వేసుకుంటే ఇంకా బాగా అవుతుందండి. మనం మిక్సీలో కదా! కొంచెం గ్రైండర్‌లో వేయాలంటే నాకు బద్ధకం. అది వేరే విషయం. దీనికోసం మనం పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇడ్లీ రేకుల్ని మంచిగా మనం తడుపుకోవాలండి. తడుపుకుంటే ఇడ్లీ అనేది దానికి అంటుకోకుండా వస్తుంది. అలా ఫిల్ చేసేసుకొని మనం పెట్టేసుకుందాం. ఇడ్లీ చాలా త్వరగా అయిపోతుంది కానీ కుక్ అవ్వడం. మనకి ఇదంతా బ్యాక్ ఎండ్ ప్రాసెసే ఎక్కువ. అంతే. అదిగోండి కుక్ అయింది. ఎప్పుడు గూడా స్పూన్ ఒకసారి తడి చేసుకొని పెట్టండి. కుక్ అయిపోయాయి కదా! చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్‌గా వస్తాయో. ఎప్పుడు గూడా వెంటనే ఇడ్లీ తీయకుండా ఒక 2 మినిట్స్ అయ్యాక పెట్టుకోండి. తీయండి వస్తాయి. దీంట్లో ఆనపకాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నానండి. ఆనపకాయ పచ్చడి రెసిపీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.